ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమున అందరికీ వందనాలు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? సంతోషంగా ఉన్నారు. నేను నమ్ముతున్నాను, విశ్వాసంలో పలుకుతున్నాను. ఎంతమంది మంచిగా సంతోషంగా ఉన్నారు? గత వారం అందరు ఉన్నారా? ఓకే రైట్. ఎంతమంది బాధపడ్డారు? అట్లేదు చెప్పండి, ఏం కాదు, తప్పేం. హల్లెలూయా. దేవుడి రోజు ఆ యొక్క బాధని కానీ ఆ యొక్క బాధ కలిగించే ఫీలింగ్ దేవుడు తీసేపోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నాకు తెలిసిన వ్యక్తి పాస్టర్ ఈ బైబిల్స్ యొక్క బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. సో వారి గురించి రీసెర్చ్ చేస్తున్నారు లాస్ట్ వీక్ అంతా. తెలిసిన విషయాలు ఏమిటంటే ప్రతి ఒక్క బైబిల్ 50% అట్లీస్ట్ 50% ఒకరు స్పాన్సర్ చేస్తారు. సో నీ చేతిలో నా చేతిలో బైబిల్ ఉందంటే దానిని అలా పెట్టేయకండి. అలా పెడితే మీరు చేస్తుంది ఏం తెలుసా? లైఫ్, జీవము గల ఎంతో శక్తి ఉన్న ఈ యొక్క వాక్యాన్ని నువ్వు పక్కన పెట్టేస్తున్నావు. హల్లెలూయా. గమనించుకుందాం. లాస్ట్ వీక్ వాక్యము మీరు గుర్తున్నట్లయితే దానికి ఫాలో అప్ మెసేజ్ ఈ రోజున నేను ఒక మాట అడుగుతాను. అందరికీ ఫోన్లు, వాట్సాప్లు ఉన్నాయి కదా. ఫోన్లు కానీ వాట్సాప్లు అందరికీ ఉన్నాయి. మీకు ఎప్పుడైనా వాట్సాప్ మెసేజ్ వచ్చిందని టక్ అని సౌండ్ వస్తే మీరు ఏం చేస్తారు? చెప్పండి. ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి ఏం చేస్తారు? చెప్పండి. కరెక్ట్, తప్పే ఆన్సర్ ఏం లేదు, అన్ని కరెక్ట్. ఓపెన్ చేసి ఏం చేస్తారు? రిప్లై చేస్తారు. కరెక్ట్. సో రిప్లై చేయకుండా మీరు చదువుతారు. మీకు మెసేజ్ వస్తే మీరు చదువుతారు, చదివింది అర్థం చేసుకొని దానికి ఏం చేస్తారు? రిప్లై ఇస్తారు. ఓకే. అయితే బైబిల్ వాక్యం కూడా దేవుడు మీకు పంపించిన మెసేజ్ లాంటిది. బైబిల్ వాక్యం కూడా దేవుడు మీకు పంపించిన మెసేజ్ లాంటిది. ఎగ్జాంపుల్, మీరు ఒక వాట్సాప్ మెసేజ్ పంపించారు ఎవరికో, ఓకే, స్నేహితులకో, బంధువులకో, లేకపోతే మీ పాస్టర్కో ఒక మెసేజ్ పంపించారు వాట్సాప్లో. 10 నిమిషాలు అయింది, మీకు రెస్పాన్స్ రాలేదు. గంట అయింది, రెస్పాన్స్ రాలేదు. 2 గంటలు అయింది, మీకు రెస్పాన్స్ రాలేదు. ఓన్లీ బిజీగా ఉన్నారేమో అనుకోవచ్చు. 24 అవర్స్ అయింది, రెస్పాన్స్ రాలేదు. 2 రోజులు అయింది, 3 రోజులు రెస్పాన్స్ రాలేదు. అసలు మనం పంపించిన తప్పే ఉందా? రెస్పాన్స్ రాలేదు. మనం ఓపెన్ చేసి చూస్తాం. అక్కడ ఏముండే అంటే మనం పంపించిన మెసేజ్ కి 2 డబల్ టిక్లు కూడా ఉన్నాయి. డబల్ టిక్ అంటే తెలుసు కదా. ఆ డబల్ టిక్ కలర్ కూడా చేంజ్ అయింది. ఏం కలర్ వచ్చుంటుంది? చదివినట్టు తెలిస్తే బ్లూ కలర్ వచ్చుంటుంది. అప్పుడు అనుకుంటా డబల్ టిక్ వచ్చింది, మళ్ళీ బ్లూ కలర్ కూడా వచ్చింది. 3 రోజులైనా రెస్పాండ్ చేయలేదు. ఏంటి అసలు ఏమనుకుంటున్నాడు అని చెప్పి మళ్ళీ మెసేజ్ పెడతాం, మళ్ళీ పరీక్షించడానికి, లేకపోతే అన్ని పోక్ చేయడానికి మళ్ళీ వేస్తాం. హలో సార్, హాయ్ మేడం, హలో అండి అని ఏదో పెడతాం. మళ్ళీ బ్లూ టిక్ వచ్చింది, రెస్పాన్స్ లేదు. అప్పుడు ఎలా అనిపిస్తుంది నీకు? నిజానికి ఎలా అనిపిస్తుంది? కొంతమందికి బాధ అనిపిస్తుంది, కొంతమంది కోపం వస్తుంది, కొంతమందికి అసలు ఈ మెసేజ్ చేయకూడదు, ఇంకా కొంతమంది బ్లాక్ చేసి పడేస్తారు. కొంతమంది బ్లాకింగ్ ఎక్కువ అలవాటు ఉంటుంది వాట్సాప్ లో. ఏమన్నా అన్నట్టు కదా, ఏమన్నా అరే సరే కొంచెం తప్పుగా మాట్లాడి వెంటనే బ్లాక్ చేసేస్తారు. కొంతమంది అలవాటు, అయితే బ్లాక్ చేసేస్తుంటారు. కానీ మనకి దేవుడు ఒక మెసేజ్ ఇచ్చాడు కదా. బైబిల్ గ్రంథం మనకు మెసేజ్ ఇచ్చాడు. ప్రతి వారము కూడా, ప్రతిసారి కూడా నువ్వు దేవుని యొక్క వాక్యము వింటున్నావంటే దాని అర్థం ఏమిటి తెలుసా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సో దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మెసేజ్ కి నువ్వెలా రెస్పాండ్ అవ్వాలి? ఇప్పుడు మన వాట్సాప్ లోనే మెసేజ్ పంపిస్తే రెస్పాండ్ అవ్వకపోతే కోపం వస్తుంది. ఒక్కసారి మెసేజ్ చేయాలన్నా అనిపించదు కూడా, ఫీలింగే రాదు. ఏం మెసేజ్ చేస్తావు, రిప్లై రాదు. అవునా కాదు? అయితే జీవము గల దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు తెలుసా? బైబిల్ వాక్యం నువ్వు ఎప్పుడైనా వింటా, సంఘములో కావచ్చు, ఆన్లైన్ లో కావచ్చు, ఎవరైనా నీతో దేవుడు మాట్లాడుతుంటే అర్థం ఏంటి తెలుసా? గాడ్ ఈస్ స్పీకింగ్ టు యూ. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు ఆ మెసేజ్ ఇస్తున్నాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్క మెసేజ్ ఇస్తుంటాడు. సో ఆ మెసేజ్ ఏమిటి తెలుసా? దేవుడు నీతో డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. మరి దేవుడు నీకు మెసేజ్ ఇస్తున్నప్పుడు, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ యొక్క రెస్పాన్స్ ఎలా ఉండాలి? నీ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలి? హల్లెలూయా. బైబిల్ అనేది జస్ట్ ఒక పుస్తకం మాత్రమే కాదు. నువ్వు ఎప్పుడైతే మాట్లాడతావో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మీరు పరీక్షించుకోండి. ఒక 10 పుస్తకాలు తీసుకోండి, 9 పుస్తకాలు వేరే పుస్తకాలు కావచ్చు, అవి చదవండి. తర్వాత 10వ పుస్తకంలో బైబిల్ పెట్టి బైబిల్ చదవండి. మీకే తెలుస్తుంది డిఫరెన్స్, మీకే వ్యత్యాసం తెలుస్తుంది.
వేరే పుస్తకాలు చదివినప్పుడు ఏమవుతుందో తెలుసా? నువ్వు చదువుతున్నావు, బైబిల్ చదివినప్పుడు నువ్వు మాట్లాడుతున్నట్టు ఉంటది. నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీకు కూడా అవతల వ్యక్తి వచ్చి మాట్లాడుతుంటుంటది. నువ్వు ఏ పుస్తకం చదివినా కూడా నీకు అవతల వ్యక్తి వచ్చి మాట్లాడినట్టు ఉంటుంది, నువ్వు చదువుకుంటున్నట్టు. వన్స్ అపాన్ ఎ టైం దేర్ లివ్డ్ ఎ కింగ్ లాంగ్ లాంగ్ ఎగో. అనగనగా ఒక రాజు ఉండేను, రాజుకి 7 కొడుకులు ఉండేను, తెలిసే? అది మనం చదువుకున్నట్టు ఉంటుంది. కానీ అదే ఇప్పుడు మనం చదివాం, దేవుడు మీ పక్షముగా ఉంటాడు, నువ్వు నిలకడగా ఉండు అని వాక్యం చదివినప్పుడు ఏమనిపించింది? నాతో మాట్లాడుతున్నాడు కదా, అది వ్యత్యాసం. సో నేను ఎందుకు ఇన్ని పాయింట్స్ స్ట్రెస్ చేస్తున్నానంటే, బైబిల్ నీ చేతుల్లో ఉంది అని అంటే సాదా సీదా పుస్తకం నీ చేతుల్లో లేదు. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఊపిరి, దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క పునరుద్ధాన శక్తిని పొందుకునే ఒక స్థలం ఇది. హల్లెలూయా. అది నీ చేతుల్లో ఉంది. బైబిల్ అనేది ఒక చారిత్రాత్మకమైన విషయం కాదు. ఇట్స్ నాట్ హిస్టరీ. ఒక కథ కాదు, ఇక్కడ ఒక స్టోరీ కాదు, ఆర్ ఒక మతపరమైన ఆలోచన కాదు. ఇది దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క రెవల్యూషన్, దేవుని యొక్క ప్రకటన. అది నీ గురించి, నీ కుటుంబం గురించి దేవుని యొక్క ప్రకటన. హల్లెలూయా. సో నీ జీవితంలో నువ్వేమన్నా క్వశ్చన్ కి సమాధానం కావాలనుకో నువ్వేం చేయాలి తెలుసా? బైబిల్ ఓపెన్ చేయాలి. నీ ఫైనాన్సెస్ సరి కావాలనుకో నువ్వేం చేయాలి తెలుసా? బైబిల్ ఓపెన్ చేయాలి. నీ అప్పుల నుంచి విడుదల పొందుకోవాలంటే నువ్వేం చేయాలి తెలుసా? బైబిల్ ఓపెన్ చేయాలి. బైబిల్ ఈజ్ యాక్చువల్లీ వెరీ గుడ్ ఫైనాన్స్ బుక్. బైబిల్ ఈజ్ వెరీ గుడ్ ట్రైనింగ్ బుక్, వెరీ గుడ్ కోచింగ్ బుక్, లీడర్షిప్ బుక్. హల్లెలూయా. సో నీకు నీ జీవితంలో ఏదన్నా విషయం గురించి నువ్వు బయటపడాలి అంటే నువ్వు ఫస్ట్ వెళ్ళాల్సింది బైబిల్. అయితే ఈ నేను చెప్పట్లేదు, మనం లాస్ట్ వీక్ మన మాట చదువుకున్నాం, మరొకసారి చదువుకున్నాం. యోహాను సువార్త 14:26 ఆదరణకర్త అనగా తండ్రి నా నామములో పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. అయితే ఇక్కడ వాక్యం చూసినట్లయితే ఆదరణకర్త అంటే ఎవరు? హోలీ స్పిరిట్. అనగా తండ్రి నా నామమును పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి అన్న పదం దగ్గర కొంచెం బాగుంది. మీకు బోధించి అని ఉంటుంది. ఓకే, మనకి బోధించాలంటే మనం ఫస్ట్ అసలు ఇందులో ఏముందో తెలుసుకోవాలి. అసలు ఇందులో ఏముందో మనం చదవాలి. మనము చదవకుండా, మనం చదవాలని ప్రయత్నం చేయకుండా మనకి ఎలా బోధిస్తారు? సరే, మనము చదవాలి. ఒక వాక్య భాగం, ఒక పాఠ్య భాగం, ఒక వర్స్ చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మన తోడుగా వచ్చి మన పక్కన కూర్చొని మనకు అర్థము చేపిస్తాడు, మనకి తెలియపరుస్తాడు, దాంట్లో ఒక మర్మాలు తెలియపరుస్తాడు. మనం కొంతమంది మనం చదవము, కానీ మనకు అర్థం అవ్వాలంటే ఏ విధంగా అర్థమవుతుంది? అవకాశమే లేదు, ఆస్కారమే లేదు, ఆపర్చునిటీ లేదు. మనం చేయాల్సింది ఏమిటంటే బైబిల్ వాక్యాన్ని ఫస్ట్ ఎప్పుడు చదువుతామో అప్పుడు మనకి బోధిస్తాడు, మనకి తెలియపరుస్తాడు, దాని అర్థం వివరిస్తాడు. నేను మీకు చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేస్తాడు. జ్ఞాపకము చేయడం అంటే మనం రిమెంబర్ చేసుకోవడం, గుర్తు చేసుకోవడం అంటే ఆల్రెడీ అయిపోయి ఉండాలి విషయం. మనము ఏదన్నా మళ్ళీ జ్ఞాపకం చేసుకోవాలంటే ఆల్రెడీ జరిగిపోయి ఉండాలి విషయం. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మన జ్ఞాపకం చేస్తున్నాడు, బైబిల్ గురించి మన జ్ఞాపకం చేయాలంటే మనం ఆల్రెడీ దాన్ని చదివి ఉండాలి. ఆల్రెడీ బైబిల్ వాక్యాన్ని చదివి ఉండాలి. ఆల్రెడీ చదివి ఉంటే మనకి బైబిల్ వాక్యం ఎప్పుడైతే మనం ఆల్రెడీ చదివి ఉంటే పరిశుద్ధాత్ముడు మనకి ఏం చేస్తాడు? జ్ఞాపకము చేస్తాడు. ఇప్పుడు ఎక్సోడస్ 14:14 చదువుకున్నాం, నిర్గమకాండం 14 చదువుకున్నాం. ఊరకన ఉండండి, దేవుడు మీ తోడుగా ఉండండి, దేవుడు మీ పక్షాన ఉండండి, అసలు చదువుకున్నాం కాబట్టి మనకి ఎప్పుడైతే ఆ పరిస్థితుల్లో ఉంటామో పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేస్తాడు? జ్ఞాపకం చేస్తాడు. మనకు అసలు వాక్యమే తెలీదు, మనం చదవలేదు ఎప్పుడు కూడా ఆ మాటని. పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేయడానికి అవకాశమే లేదు. పరిశుద్ధాత్ముడు నీకు బోధించడానికి అవకాశం లేదు. పరిశుద్ధాత్ముడు నీకు శాంతి సమాధానం తీసుకునే అవకాశమే లేదు. పరిశుద్ధాత్ముడు నీ లోకి వచ్చి యాక్టివేట్ అవ్వడానికి అవకాశమే లేదు. నువ్వు ఎప్పుడైతే చదువుతావో
ఎప్పుడైతే నువ్వు ఈ బైబిల్ యొక్క వాక్యాన్ని రెగ్యులర్ చదువుకుంటుంటావో, ఆ వాక్యాలని తీసుకొచ్చి పరిశుద్ధాత్మ జ్ఞాపకం చేసి నిన్ను బోధించి నిన్ను ఆదరణలోకి నడిపిస్తాడు, శాంతి సమాధానంలో నడిపిస్తాడు, విజయంలోకి నడిపిస్తాడు. హల్లెలూయా. తను బోధిస్తాడు, నేర్పిస్తాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అదే విధంగా నీకు ఇంకా మర్మాలను తెలియపరుస్తాడు. ఈ ఒక్క పుస్తకం నుంచి నేను కొన్ని మాటలు తెలియపరుస్తాను. బైబిల్లో ఉన్న పుస్తకాలు 66 పుస్తకాలు. బైబిల్ అనే ఒక పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పుస్తకాలు 66 పుస్తకాలు. దాన్ని 2 విభాగాలుగా విభజించారు. అది ఏంటి? ఓల్డ్ టెస్టిమెంట్, పాత నిబంధన, న్యూ టెస్టిమెంట్, కొత్త నిబంధన. బైబిల్లో ఉన్న చాప్టర్స్ ఎన్ని తెలుసా? 1189 చాప్టర్స్, అధ్యాయాలు 1189. బైబిల్లో ఉన్న వాక్యాలు ఎన్ని తెలుసా? 31,101 వర్స్లు, 31,101 వర్సెస్. బైబిల్లో ఉన్న అక్షరాలు ఏంటి తెలుసా? 7,83,137, 7,83,137 ఒక వర్డ్స్ ఉన్నాయి. వర్డ్స్, పదాలు. అక్షరాలు ఎన్ని ఉన్నాయి తెలుసా? 3,56,56,6,480 లెటర్స్ ఉన్నాయి. బైబిల్లో ఉన్న ప్రామిసెస్ ఎంత తెలుసా? దాదాపుగా 1200 కంటే ఎక్కువ వాగ్దానాలు ఉన్నాయి. హల్లెలూయా. బైబిల్ చాలా గొప్పది, బైబిల్ చాలా విలువైనది, బైబిల్ చాలా అమూల్యమైనది. కానీ మానవుడు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు, మానవుడు దాన్ని సరిగ్గా గమనించట్లేదు, గ్రహించుకోవట్లేదు. చాలా మంది చర్చెస్ లో కూడా ఈ మధ్యన ఏమవుతుందంటే, బైబిల్ చదవండి, బైబిల్ ధ్యానం చేయండి, బైబిల్లో మునగండి, బైబిల్లో నిమగ్నం అవ్వండి అని చెప్పేవారు చాలా తక్కువ. బైబిల్ అనే పుస్తకాన్ని నువ్వు పట్టుకో. ఫోన్ లో ఉంటది, టాబ్లెట్ లో ఉంటది, ల్యాప్టాప్ లో ఉంటది. బైబిల్ కరెక్టే, కానీ ఒక పుస్తకాన్ని పట్టుకో. నీ చేతుల్లో ఉన్న బైబిల్ గ్రంథం పుస్తకము నిన్ను ఇంకా చదవాలని చెప్పి ప్రేరేపిస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే ఫోన్ లో మన బైబిల్ ఉంటుంది, తప్పలేదు, వాడుకోవచ్చు. కానీ ఫోన్ లో ఉన్నప్పుడు ఏమవుతుందో తెలుసా? మనం మాట్లాడినప్పుడు వాట్సాప్ నుంచో లేదా ఇన్స్టాగ్రామ్ నుంచో ఎవరో కానీ ఏదో పంపిస్తూ ఉంటారు, మన మనస్సు డైవర్ట్ అయిపోతుంది. బైబిల్ పుస్తకాన్ని పట్టుకో. కానీ అత్యవసర పరిస్థితుల్లో నువ్వు బైబిల్ వాక్యం చదవాలని ప్రేరేపించినప్పుడు, పరిశుద్ధాత్ముడి ద్వారా ప్రేరేపించినప్పుడు, నీ బైబిల్ అనే పుస్తకం లేకపోతే అప్పటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఫోన్ వాడుకోవాల్సి వస్తుంది. అసలు నువ్వు వాడుకో, అవకాశం ఉన్న పుస్తకాన్ని పట్టుకో. హల్లెలూయా. ఎందుకంటే పుస్తకం అంటే అత్యవసర పరిస్థితుల్లో కాకపోయినా కూడా, బైబిల్ అనే పుస్తకం ఇంట్లో ఉన్నా కూడా, మన పక్కన ఉన్నా కూడా ఫోన్ లో చూసుకోవడం అనేది చాలా అలవాటు అయిపోయింది. అది స్టైల్ అనుకుంటాం, కానీ స్టైల్ మాత్రం కాదు. అర్థం చేసుకుందాం. డిసిప్లిన్ మనకి చాలా ముఖ్యం. సో మనం ఏం చేయాలి? బైబిల్ వాక్యాన్ని ఎప్పుడైతే చదువుతామో అప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చి మనకి బోధించి మనకి ఏం చేస్తాడు? జ్ఞాపకము చేస్తాడు. అసలు బైబిల్ ఎందుకు చదవాలి? మా క్వశ్చన్ అడుగుతాను, జాగ్రత్త వినండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, ఫస్ట్ ఇంగ్లీష్ లో అడుగుతా, తర్వాత తెలుగులో అడుగుతా. డూ యూ బిలీవ్ వాట్ యూ బిలీవ్ ఈజ్ బిలీవ్? బాగా చెప్తా ఇంగ్లీష్ లో. డూ యూ బిలీవ్ వాట్ యూ బిలీవ్ ఈజ్ బిలీవ్. తెలుగులో, మీరు నమ్ముతున్న నమ్మకాన్ని మీరు నమ్ముతున్నారని మీరు నమ్ముతున్నారా? మళ్ళా చెప్తా. మీరు నమ్ముతున్న నమ్మకాన్ని మీరు నమ్ముతున్నారని మీరు నమ్ముతున్నారా? క్వశ్చన్ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది, కానీ దాని అర్థం తెలుసా? మీరు నమ్ముతున్న నమ్మకాన్ని అనగా ఈ బైబిల్ యొక్క నమ్మకాన్ని మీరు నమ్ముతున్నారని నిజముగా ఖచ్చితంగా విశ్వాసంతో నమ్ముతున్నారా? డూ యూ బిలీవ్ వాట్ యూ బిలీవ్ ఇస్ బిలీవ్. మీరు నమ్ముతున్నారు, మీరు నమ్ముతున్న నమ్మకాన్ని మీరు నమ్ముతున్నారా? అర్థం చేసుకోవాలి. నిజముగా బైబిల్ వాక్యాన్ని నమ్ముతున్నారా? ఏదో సండే మాస్టర్ చెప్పారు, 4 అధ్యాయాలు పక్కన పెట్టి మన పని తీసుకోవచ్చు అనుకుంటున్నావా? నిజం లేకపోతే చదివి నమ్ముతున్నామా? హల్లెలూయా. కొంతమంది మన బైబిల్ ఒక టార్గెట్ గా పెట్టేస్తాం. ఏం టార్గెట్ తెలుసా? 1 month లో కంప్లీట్ చేసేది బైబిల్ అని. అంతేందుకు 1 day లో కంప్లీట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, మంచిదే, వెరీ గుడ్. కానీ చదివిన మాత్రమే, చదివిన వచనాన్ని అర్థం చేసుకుంటున్నాము, లేకపోతే కాంపిటీషన్ గా చదువుతున్నాము? పర్లేదు, 1 day లో పూర్తి చేయి, 1 hour లో పూర్తి చేయి, నీ ఇష్టం, తప్పలేదు. కానీ అర్థం చేసుకోవడానికి సమయం
ఎవరికి? పరిశుద్ధాత్ముడికి. అంత విలువ. ఎందుకు తెలుసా? బైబిల్ అనేది సింపుల్ బుక్ కాదు. ఎలాంటి బుక్ తెలుసా? ఒక వచనం చూద్దాం. 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. దైవావేశము వలన అది బైబిల్ అనేది లిఖించబడింది, రాయించబడింది. ఒకవేళ ఇంగ్లీష్ లో చూసినట్లయితే ఆల్ స్క్రిప్చర్ ఇస్ గాడ్ బ్రీత్డ్ అని వస్తుంది. ఆల్ స్క్రిప్చర్, వీలైతే ఇంగ్లీష్ వర్స్ ఒకసారి డిస్ప్లే చేద్దాం. ఆల్ స్క్రిప్చర్ ఇస్ గాడ్ బ్రీత్డ్ అని వస్తుంది. ఒక ఇన్స్పిరేషన్ అనేది ఉంటుంది, ఒక ట్రాన్స్లేషన్ ఇన్స్పిరేషన్ ఉంటుంది, ఒక ట్రాన్స్లేషన్ గాడ్ బ్రీత్డ్ అని వస్తుంది. అండ్ ప్రాఫిటబుల్ ఫర్ డాక్ట్రిన్, ఉపదేశించుటకు ప్రయోజనకరమైనది, దిద్దుటకు ప్రయోజనకరమైనది, కరెక్ట్ చేయుటకు ప్రయోజనకరమైనది, నీతి మంతులు రైచస్ లో నీతిలోకి నడిపించడానికి ప్రయోజనకరమైనది. తెలుగు చదువు మరొకసారి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణంగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము, మీరు చెప్పండి నాతో పాటు, అందరూ కలిసి చదువు. ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దేనికంట? ప్రయోజనకరమైనది. మనకి ప్రయోజనకరంగా, యూస్ఫుల్ అయిన విధంగా ఉంది. మనని నీతిలోకి ఉపదేశించుటకు ఎన్ని విషయాలు ఇదేంటో తెలుసా? ఆల్ స్క్రిప్చర్ అని ఉంటుంది. అన్ని వచనాలు, అంత బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క అక్షరము, పదము, ప్రతి పొల్లుతో సహా కూడా మనకి ఏ విధంగా తెలుసా? ప్రయోజనకరమై ఉన్నది. సో నీకు ప్రయోజనము కావాలంటే, నీకు వారానికి ఒకసారి కావాలా? అయితే వారానికి ఒకసారి చదువు, పర్లేదు, నీ ఇష్టం. ఇంకా నెలకు ఒకసారి చాలండి, మరి వారానికి ఒకసారి అంటే ఎక్కువైపోతుంది అనుకుంటారు. ఓకే, కానీ నెలకు ఒకసారి చదువు. మరీ నెలకి ఎందుకు లేండి, 3 నెలలకు ఒకసారి చదువు. 3 నెలలకు ఒకసారి చాలు. ఒక క్వార్టర్కి, ఒక తెలుగులో ఏమంటారు తెలుసా? క్వార్టర్కి త్రైమాసికం. ఒక త్రైమాసికానికి సరిపోతుంది కదా అంటే చదువు. కొంతమంది సంవత్సరానికి సరిపోయేటట్టుగా ఒకసారి చదువు వేస్తారు. నేను ఈసీజీ క్రిస్టియన్స్ అని చెప్తుంటాను కదా. ఈసీజీ అంటే ఈస్టర్, క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఆ రోజు తీస్తారు బైబిల్. అంటే వాళ్ళు తప్పుగా లేండి, వాళ్ళు సరిగ్గా ఇంకా తెలియకపోవచ్చు, అవేర్నెస్ కావచ్చు, గ్రహింపులో కావచ్చు, వాళ్ళు నడిపింపబడేటట్టు విషయం, అన్ని విషయాలు కలిపి ఉంటాయి అక్కడ. అయితే వీళ్ళు ఆ రోజు మాత్రమే తీస్తారు బైబిల్. తీసి చాలా నీట్గా తుడిచి, నీట్గా కోలినో లేకపోతే ఇంకేదో నీట్గా తుడిచి దాన్ని బైండింగ్ చేయించుకొని అప్పుడు తీసుకొచ్చి ఏం చదువుతారు తెలుసా? వాక్యం క్రిస్మస్ రోజు చదువుతారంటే, మరి నేడు రక్షకుడు సూపర్ అయిపోతుంది. చదువు మళ్ళా భోజనాలు పెడతారు కదా సంఘంలో, ఇంటికి వెళ్ళాక మళ్ళా జాగ్రత్తగా పెట్టాలి. జాగ్రత్త. కానీ మనం అర్థం చేసుకోవాలి, మనకి ప్రయోజనకరం ఎప్పుడు ఉంటుందో తెలుసా? మనం చదివి ప్రతిసారి మన ప్రయోజనము మనకి కావాలి ప్రతిరోజు అంటే మనం ఏం చేయాలి తెలుసా? ప్రతిరోజు చదవాలి. ప్రతిరోజు చదివి ప్రతి సమయంలో చదివితే అప్పుడు పరిశుద్ధాత్మ నుంచి మనకి బోధించి, తెలియపరిచి, మనకి ఎక్స్ప్లెయిన్ చేసి, మన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనకి జ్ఞాపకము చేసి, మన రోజు చదివావు నువ్వు ఆ వాక్యం విశ్వాసం ఉంచు, దేవుడు నీ తోడుగా ఉన్నాడు, భయపడకు అని పరిశుద్ధాత్ముడు నీకు ప్రేరేపిస్తాడు. పరిశుద్ధాత్మ నీకు జ్ఞాపకం చేస్తాడు, నీకు రిమెంబర్ చేస్తాడు కదా. ఎంత మంచి దేవుడు కదా మన దేవుడు. ఒక మాట చూద్దాం, కీర్తనలు 1వ అధ్యాయం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుంటక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు. చాలండి. ఏం చేయాలి తెలుసా? మనము యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు, తర్వాత దానిని ధ్యానించువాడు ధన్యుడు. దీవారాత్రం అంటే ఇంగ్లీష్ లో ఏముంటది? డే అండ్ నైట్ ఉంటుంది. చదువుతామండి, పొద్దున్న చదువుతాం, మరి రాత్రి ఇప్పుడు పడుకోవద్దా?
అని అనుకుంటాను. కానీ నువ్వు పొద్దున చదివిన మాటలు తెలుసా, నీ లోపల నీ అంతరాత్మ రాత్రి సమయంలో మెడిటేట్ చేస్తా. అది అర్థం. నువ్వు ఎప్పుడైతే పొద్దున చదువుతావో ఆ వాక్యాలు, ఆ మాటలు కూడా నీ యొక్క ఇన్నర్ మ్యాన్, ఇన్నర్ స్పిరిట్, నీ అంతరాత్మ రాత్రి కూడా ధ్యానం చేస్తాను. హల్లెలూయా. ఇప్పుడు చాలా మంది దర్శనాలు వచ్చి అంటారు, వాక్యాలు చూసామని అంటారు కదా, అది దేవుడు బయలుపరుస్తాడు. కానీ ఏ విధంగా తెలుసా, నీ అంతరాత్మలో ప్రవేశించడానికి, నీ అంతరాత్మ నుంచి దేవుని యొక్క పరిశుద్ధాత్మకి ఆహ్వానం లేకపోతే రాదు. అందుకే కొంతమందికి మాత్రం దర్శనాలు వస్తాయి, కొంతమందికి ఎందుకు రావు? వీళ్ళకి స్పెషలా, వీళ్ళు కాదా? అర్థం చేసుకోవాలి మనం. ఎప్పుడైతే నువ్వు దినమంతు దేవుని యందు, వాక్యమందు నువ్వు ధ్యానం చేస్తావో, నీ యొక్క అంతరాత్మ శుద్ధీకరించబడుతుంటది వాక్యం ద్వారా. రాత్రి పడుకున్నప్పుడు నీ అంతరాత్మ ఎప్పుడంటే ఆహ్వానిస్తుంది పరిశుద్ధాత్ముడిని. అప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చి ఈ వాక్యాన్ని మెడిటేట్ చేస్తుంటాడు. పరిశుద్ధాత్ముడు నీ స్పిరిచువల్ మ్యాన్, నీ ఆధ్యాత్మికకరమైన శరీరంలో ఏదైతే దుష్టత్వం ఉంటుందో దాన్ని మొత్తం క్లీన్ చేస్తుంటాడు. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుడంట, సంతోషపడాలంట. హల్లెలూయా. ఎప్పుడైతే మనం చదువుతామో సంతోషపడుతూ చదవాలా. దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ఏంటి తెలుసా, అది ధన్యుడు. బ్లెస్డ్ అయినా, దేవా నన్ను బ్లెస్ చేయను ఆయన, దేవా నన్ను ఆశీర్వదించిన ఆయన, దేవా నన్ను ధన్యుడిగా చేయను ఆయన, నన్ను బ్లెస్సింగ్ గా చేయను ఆయన. ప్రతిసారి ప్రతి ప్రార్థనలో మనం ప్రార్థన చేస్తాం కదా, కానీ దేవుడు ఆల్రెడీ చెప్పేశాడు ఎవరు ధన్యుడు అవుతారు, ఎవరు బ్లెస్డ్ అవుతారు, ఎవరు ఆశీర్వదించబడతారు, ఎవరు అభిషేకించబడతారు. అంటే ఇదే మాట. ఎవరైతే దివారాత్రము దేవుని ధ్యానించువాడు, వాక్యము ధ్యానించువాడు ఎవరైతే ధ్యానిస్తారో వాడు ధన్యుడు. బ్లెస్డ్ ఇస్ ద మ్యాన్, హల్లెలూయా, who delights in the law of the word and he meditates day and night. ఎవరైతే వాక్యం చదివి ధ్యానం చేస్తారో వారు ఎలా ఉంటారు తెలుసా, స్టేబుల్ ఉంటారు. స్టేబుల్, నిలకడగా ఉంటారు. వాళ్ళు ఫ్రూట్ఫుల్ గా ఉంటారు, ఫలింపభరితంగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఎండిపోరు. చాలా మంది కొన్ని వ్యక్తుల జీవితాలు, కొన్ని కుటుంబాలు ఎండిపోయే పరిస్థితిలో ఉంటాయి, ఎండిపోయినట్టుగా ఉంటాయి. వాళ్ళని టచ్ చేస్తే చాలు వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు, వాళ్ళు బాధపడుతూనే ఉంటారు. దేవునిలో బాధపడటం వేరు. గమనించుకొని మనం ఒకసారి వాక్యం విన్నాం, నువ్వు లోకంలో ఏడుస్తున్నావా, దేవుళ్ళో ఏడుస్తున్నావా? దేవుళ్ళో ఏడవడం మంచిదని చెప్పి మనం విన్నాం. గమనించండి, నేను చెప్పే మాట యాంగిల్ ఏమిటంటే, లోకంలో ఏడుస్తుంటారు చాలా మంది. ఈ లోకంలో ఏడ్చే వాళ్ళ జీవితంలో ఏముందో తెలుసా, వాక్యం ఉండదు కాబట్టి వాళ్ళు ఏడుస్తుంటారు, బాధపడుతుంటారు, కృంగిపోతుంటారు. కానీ ఎప్పుడైతే దేవుళ్ళు మనం బాధపడతాం, మానవుని యొక్క సహజంగా బాధపడతాం, ఏడుస్తాం. ఎప్పుడైతే మనం బాధపడుతూ ఏడుస్తామో, మన వాక్యం చదివిన వారంగా ఉంటాం కదా, వెంటనే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు, మనకి వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాడు. హల్లెలూయా. జ్ఞాపకం చేస్తాడు. He will make you to remember the verse. నీకు జ్ఞాపకం చేసి నువ్వు ఆ శాంతిలోకి నడిపించబడతాడు, సమాధానంలో దేవుని ఆదరణకర్తకి నడిపిస్తాడు. కానీ ఇదంతా ప్రాసెస్ జరగాలంటే నువ్వేం చేయాలి, బైబిల్ వాక్యాన్ని చదవాలి. బైబిల్ వాక్యం ఎంత షార్ప్ తెలుసా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:17 మరియు రక్షణ శిరస్నానమును శిరస్నానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవుని వాక్యం అంటే ఏంటి తెలుసా, ఎలా ఉంది తెలుసా, ఆత్మ ఖడ్గం అంట. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. ఖడ్గం అంటే మీకు ఏం గుర్తొస్తుంది, రాజు ఇట్లా తీసి ఇట్లా పెట్టిన స్వర్డ్ కదా, ఖడ్గం, పెద్ద కత్తి. కత్తి అంటే చిన్న కత్తి కాదు, పెద్ద కత్తి కాదు. ఖడ్గం అంటే పెద్దగా ఉంటుంది. దీంట్లో రకాలు కూడా ఉంటాయి. అది మన శారీరకమైన ఖడ్గాలు. దేవుడు మన పట్ల, మన జీవితంలో ఆత్మ ఖడ్గం ఇచ్చి ఉన్నాడు. ఎప్పుడైతే బైబిల్ వాక్యం చదువుతామో ఈ ఆత్మ ఖడ్గం అనేది లేచి, పరిశుద్ధాత్ముడు నువ్వు ఊరకనే ఉండాలా, నువ్వు నిలకడైనా ఉండాలా, దేవుడు యుద్ధం చేస్తారన్నది కదా మాట. ఆ మాటకి నేను కరెక్ట్ చేసి చెప్తున్నాను. అప్పుడేమవుతుందో తెలుసా, ఈ ఆత్మ ఖడ్గం అనేది తీసి పరిశుద్ధాత్ముడు నీ పట్ల యుద్ధం చేస్తాడు. నీ ఎదుట ఏదైతే ఉందో స్పిరిచువల్ సంబంధించింది, ఆత్మ సంబంధించింది,
ఏదైతే ఉందో నేను ఇబ్బంది పెడుతుందో ఆత్మ ఖడ్గముతో దాన్ని తొలగించేస్తాను. హల్లెలూయా. కానీ ఎప్పుడు ఆత్మ ఖడ్గం అనేది పరిశుద్ధాత్ముడు యూజ్ చేస్తాడు తెలుసా? వాక్యము నువ్వు చదివినప్పుడు మొత్తం నీ చేతిలోనే ఉంది. మొత్తం నీ చేతిలోనే ఉంది. ఏదైనా సరిగ్గా వెళ్ళట్లేదా నీ జీవితంలో? నీ చేతిలోనే ఉంది. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అది నీ బాధ్యత, నీ చేతిలోనే ఉంది. మనం ఏంటంటే మొత్తం తీసుకొని దేవుడి చేతిలో చేస్తూ ఉంటాం. కరెక్టే, దేవుడు యుద్ధం చేస్తా అంటున్నారు. కానీ మనం చేసిన బాధ్యత ఏంటి? నిలకడగా విశ్వాసంలో ఉండాలి. హల్లెలూయా. కొన్ని మాటలు మనం గమనిద్దాం. బైబిల్ గ్రంథం ఎంత విలువైనది, ఎంత ఇంపార్టెంట్ కొన్ని మాటలు మనం చూసుకుందాం. నేను కొన్ని సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ మీతోని చెప్పాలని ఆశపడుతున్నాను ఈ రోజున, బైబిల్ ఫ్యాక్ట్స్ లాగా. ఇప్పుడు అందరికీ అర్థమైందా బైబిల్ వాక్యం ఎంత ఇంపార్టెంట్? అర్థమైంది కదా, రైట్. యోబు గ్రంథము 26వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. శూన్య మండలము పైనే ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను, శూన్యము పైనే భూమిని వేలాడ చేసింది. చాలండి. ఇది ఈ వచనాన్ని చరిత్ర చూసినట్లయితే ఈ రోజుకి ఒక 3500 నుంచి 3700 సంవత్సరాల క్రితం ఇది లిఖించబడింది. ఇది రాసిన మాట. అయితే భూమి వచనం ఏంటో గమనించుకుందాం. భూమి అంట శూన్య మండలము పైన, అంటే స్పేస్ లో ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను, శూన్యము పైని భూమిని వేలాడ చేశాడు. అర్త్, భూమి అంటే ఏంటి? అర్త్. ఇది ఎలా ఉందంట? ఆకాశ మండలంలో గెలాక్సీస్ లో ఎక్కడ ఉందంటే పై నుంచి వేలాడ తీసిన ఉందంట. ఒకసారి ఆ పిక్చర్, ఒక ఫోటో చూద్దామా? ఈ భూమి యొక్క పిక్చర్ ని చూసినట్లయితే భూమి పైన తాడు లేదు, భూమి పైన చైన్ లేదు, పైనుంచి ఇట్లా 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 తీసినట్లేదు. కొన్ని కింద టేబుల్ మీద పెట్టారా, సోఫాలో పెట్టారా? ఏమీ లేదు. కొన్ని లెఫ్ట్ సైడ్ గోడ కానిచ్చారా? కొన్ని దాంతోనే ఆగిందా? రైట్ సైడ్ ఒక గోడ ఉందా? కొన్ని కర్ర ఉందా? మీరు భూమి ఫోటోలు చూసే ఉంటారు కదా. ఈ భూమి ఎలా ఉంది? శూన్యములో వేలాడ తీసినట్టుగా ఉందంట. దాని చుట్టూరా కూడా మొత్తం స్పేసే, శూన్యమే. మానవుడికి అనుకొని, తలంచుకొని, ఊహించుకొని రాయడము సాధ్యం కాదు. దేవుని చేత ప్రేరేపించబడి, పరిశుద్ధాత్ముడి చేత ప్రేరేపించబడి, దైవావేశం వలన కలిగిన యొక్క ప్రేరేపించబడి రాపించిన మాట. ఆయనకి అవసరం ఏముందండి? అసలు యోబు గ్రంథంలో రాసిన వ్యక్తికి అసలు ఏమిటి అవసరం ఉంది? ఆయన జీవితం గురించి రాసుకోవచ్చు కదా. కానీ దేవుడు ఈ రోజున నేను డిస్కస్ చేసుకోవడానికి బైబిల్ గ్రంథం అనేది సైంటిఫిక్ కూడా నిజమైన అసలైన పుస్తకం, గ్రంథం అనేది తెలియపరచడానికి సైంటిఫిక్ పరంగా కూడా తెలియపరచాలి. భూమి శూన్యంలో స్పేస్ లో వేలాడుతున్నట్టు ఉంది. హల్లెలూయా. కొంతమంది తెలుసా, ఒక పెద్ద జంతువు మీద పెట్టారేమో అని చెప్పి పూర్వీకులు కొంతమంది అనుకునేవారు. చాలా మంది వారికి ఊహ తగ్గట్టుగా, వారికి ఆలోచన తగ్గట్టుగా, వారికి అర్థమైన తగ్గట్టుగా వారి భూమిని అక్కడ పెట్టారేమో ఇక్కడ పెట్టారేమో అనుకుంటారు. కానీ బైబిల్ 3500 సంవత్సరాల క్రితమే దేవుడు రాపించాడు తన భక్తుల ద్వారా. ఆకాశ మండలంలో ఆకాశంలో శూన్యమో వేలాడుచున్నదని చెప్పి. హల్లెలూయా. అర్థమైందా నీ మాట? ఒకసారి ఆలోచిద్దాం. అప్పుడెప్పుడో ఎలా రాపించారండి? ఆయనకి ఎలా తెలుసు? మనం ఇక్కడ ఉన్నాం, నల్లగండ్ల జంక్షన్ ఏమవుతుందో మనకు తెలియదు, అంతే కదా. మనకు నల్లగండ్లలో ఏమవుతుందో మనకు తెలియదు. కానీ ఆకాశంలో స్పేస్ లో జరుగుతుందని మానవుడికి ఎలా తెలుసు? అది దేవుని యొక్క శక్తి ద్వారా. ఇంకో మాట చూద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 22వ వచనం. ఆయన భూమండలము మీద ఆసీనుడై ఉన్నాడు, దాని నివాసులు మిడతల వలె కనబడుచున్నారు. ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసును, ఒకడు గుడారం వేసినట్లు ఆయన దాని నివాస స్థలముగా ఏర్పరుచుకున్నాడు. ఇదండి వాక్యం. దీంట్లో మనం ఈరోజు చూడవలసిన మాట ఏమిటంటే, ఆయన భూమండలము మీద ఆసీనుడై ఉన్నాడు అని ఉంది. ఇక్కడ భూమండలం యొక్క పదాన్ని గమనిస్తే, భూమండలం అంటే భూమి, మండలం అంటే దాని అర్థం ఏమిటంటే గుండ్రపుడు ఆకారం. ఇంగ్లీష్ లో చూసినట్లయితే ఇట్ ఈస్ హీ హూ సిట్స్ అబౌవ్ ద సర్కిల్ ఆఫ్ ది ఎర్త్.
భూమి గుండ్రంగా ఉంది. చాలా మంది భూమి చాలా ఫ్లాట్ గా ఉంది అని చెప్పి చాలా మంది సైంటిస్టులు అంటూ ఉంటారు. చాలా మంది పూర్వకాలంలో కూడా భూమి చాలా ఫ్లాట్ గా ఒక ప్లేట్ లాగా ఉంది, ఒక ప్లేట్ ఉంది, ప్లేట్ మీద మనం నివసిస్తున్నాం అని చెప్పి అనుకుంటారు. అలాగే నమ్ముతుంటారు. కొంతమంది ఏమనుకుంటారంటే భూమి ఒక ఎగ్ రూపంలో ఉందనుకుంటారు, ఒక కోడిగుడ్డు లాగా ఉందనుకుంటారు. కానీ ఈ మాట 2800 సంవత్సరాల క్రితము దేవుడు రాపించున్నాడు. ఈ మాట ఏంటి తెలుసా? ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు అని. ఇక్కడ భూమండలం అంటే భూమి యొక్క మండలం అన్న గుండ్రటి ఆకారం. భూమి గుండ్రటి ఆకారంలో ఉందని చెప్పారు. చాలా రీసెర్చ్ చేసిన తర్వాత చాలా మంది సైంటిస్టులు, స్పేస్ ఆస్ట్రోనట్స్ వాళ్ళు భూమి వదిలి ఆకాశంలో శూన్యంలోకి వెళ్ళినప్పుడు, స్పేస్ మీదకి వెళ్ళినప్పుడు, వేరే ప్లానెట్స్ మీద వెళ్ళినప్పుడు చూసినప్పుడు అది గుండ్రటి ఆకారంలో ఉంది. చాలా సైంటిస్టులు కూడా నిరూపించారు. క్రిస్టియన్ సైంటిస్టులు, క్రిస్టియన్ స్కాలర్స్ కూడా వాళ్ళు గమనించి వాళ్ళు రీసెర్చ్ చేసి వాళ్ళు భూమండల భూమి గుండ్రపు ఆకారంలో ఉందని చెప్పి నిర్ధారించారు. కానీ దేవుడు 2800 సంవత్సరాల క్రితం మాత్రం అప్పుడే రాపించున్నారు. ఇంతకంటే ప్రూఫే కావాలి మన దేవుని యొక్క వాక్యం, బైబిల్ వాక్యం దేవుని యొక్క జీవం గల వాక్యం అని చెప్పి. ఇంకో మాట చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండము దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యను. ఈ మాట చూద్దాం. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి. అయితే మానవుణ్ణి దేవుడు ఏ విధంగా నిర్మించాడు? మట్టితో తీసి తయారు చేశారని బైబిల్ గ్రంథంలో ఉంది. ఓకే, అయితే చాలా మంది బైబిల్ రాంగ్ అని ప్రూవ్ చేసే యొక్క ప్రయత్నాలు చేశారు, చేస్తున్నారు, ఇప్పటికీ చేస్తున్నారు, చేయబోతారు కూడా. బైబిల్ రాంగ్ అని ప్రూవ్ చేయడానికి ట్రై చేసిన ఎంతో వ్యక్తి కూడా బైబిల్ యొక్క ఇంకా తెలుసుకుని వాళ్ళు విశ్వాసంలో, క్రైస్తవ విశ్వాసంలోకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఇందులో ఒక వ్యక్తి దేవుడు నరుడిని మట్టితో చేసిన బైబిల్ వాక్యం సెలవిస్తుంది, కానీ కాదు అని చెప్పి నిరూపించిన ప్రయత్నం చేసి మన హ్యూమన్ బాడీలో, మానవుని యొక్క శరీరంలో అసలు ఎలాంటి కణాలు ఉంటాయి, ఏముంటాయి అని చెప్పి రీసెర్చ్ చేసి 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 దాన్ని గమనించింది, నిర్ధారించింది ఏమిటంటే మానవ శరీరంలో ఉన్న కణాలు మట్టిలో ఉన్న కణాలు ఒకటే అని కంప్లీట్ చేసింది. ఆయనే కాదు, వందల సైంటిస్టులు వాళ్ళు కూడా రీసెర్చ్ చేసి ఆయన అలా ఎలా చెప్తాడండి, ఆ మొదటి సైంటిస్ట్ అని ఇంకో సైంటిస్ట్ వచ్చి నేను ప్రూవ్ చేస్తానని చెప్పి ఆయన రీసెర్చ్ చేసి ఆయన కూడా లాస్ట్ నిర్ధారించారు. అవును, కరెక్టే, భూమిలో ఉన్న కణాలు, ఆ మినరల్స్ ఏదైతే ఉందో మానవుని యొక్క శరీరంలో ఉన్నాయి. హల్లెలూయా. ఇంకో మాట చూద్దాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 22వ వచనం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 22వ వచనం. ఆకాశ నక్షత్రములు లెక్కింప శక్యము కానట్టుగాను, సముద్రపు ఇసుక రేణువుల నెంచుట అసాధ్యమైనట్టుగాను నా సేవకుడైన దావీదు. ఇక్కడ ఏముందంటే ఆకాశ నక్షత్రములు లెక్కింప శక్యము కానట్టుగాను. మీరు ఎప్పుడైనా నక్షత్రాలు లెక్కించడానికి ప్రయత్నం చేశారా? హైదరాబాద్ లో కష్టం లేదు, హైదరాబాద్ అసలు ఇంపాసిబుల్ లేదు. బయటికి వెళ్తే ఒక్క నక్షత్రం కనిపించిందంటే కదా పండుగ చేసుకోవచ్చు ఇంట్లో. పల్లెటూరు ప్రాంతానికి కానీ పొలాల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ పైకి చూసినప్పుడు, చిన్నప్పుడు మీ అమ్మమ్మ గారి ఇంటికో తాతయ్య గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ నైట్ పూట ఆకాశం వైపు చూసినప్పుడు ఏముంటది? ఆకాశంలో ఏముంటది? నక్షత్రాలు ఉంటాయి. ఎప్పుడైనా ప్రయత్నించారా నక్షత్రాలు లెక్కించడానికి? ట్రై చేస్తుంటారు. నేనైతే చాలాసార్లు ట్రై చేస్తుంటాను. ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తా, ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ కొన్ని నక్షత్రాలు మిస్ అవుతూ ఉంటాయి. మళ్ళీ స్టార్ట్ చేస్తుంటాం, మళ్ళీ 2-3 స్టార్ట్ చేసి తీసుకొచ్చి వదిలేస్తుంటాయి అనమాట. మనం లెక్కించడం కష్టం. అది చాలా ఉంటాయి నక్షత్రాలు. ఇప్పుడు మనం ఒక నక్షత్రం 2-3 నక్షత్రాలు కౌంట్ చేస్తున్నాం, లెక్క పెడుతున్నాం అనుకోండి, సడన్ ఇంకోటి కనిపించింది, అది మర్చిపోయాను, దీనికి లెక్క పెడితే ఇంకోటి కనిపించింది, అలా ఉంటుంది. అయితే ఇది మనం చూస్తున్నాం రియాలిటీలో. కానీ ఇది 2500 సంవత్సరాల క్రితమే ఇర్మియా గ్రంథంలో లిఖించబడినది. ఏమిటంటే ఆకాశ నక్షత్రాలు లెక్కింప శక్యము కానట్టుగాను, సముద్రం ఇసుక రేణువులు నెంచుట అసాధ్యమైనట్టుగాను. చాలా మంది సైంటిస్టులు కూడా ఇప్పుడు మనం తల పైకెత్తితే ఆకాశంలో నక్షత్రాలు మాత్రం కనిపిస్తాయి. సైంటిస్టులు వాళ్ళు
రీసెర్చ్ చేసి పరిశోధన చేసి నిర్ధారించింది ఏమిటంటే మన తలపైకి కనిపించేది మాత్రమే కాదు, ఇంకా కనిపించిన నక్షత్రాలు అనేకం ఉన్నాయి. అవి ఎన్ని ఉన్నాయి కూడా లెక్క పెట్టలేము అంటున్నారు. లెక్క పెట్టే ప్రయత్నం చేశారు, ఇప్పటికే లెక్క కంప్లీట్ కాదు, నడుస్తూనే ఉంది. వారు లెక్క పెడుతున్నా కొద్దీ కొత్త కొత్త నక్షత్రాలు తెలియపరుచుకుంటున్నారు. కొత్త కొత్త నక్షత్రాలు తెలిసి వారికి పేర్లు పెట్టలేక పేర్లు పెడుతుంటారు అనమాట. ఆ నక్షత్రం పేర్లు కూడా అయిపోతున్నాయంట. అన్ని నక్షత్రాలు ఉన్నాయి. హల్లెలూయా. ఇంకో మాట చూద్దాం. హీబ్రూయులకు రాసిన గ్రంథము 11వ అధ్యాయం 3వ వచనం. హీబ్రూయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడడు పదార్థములచే నిర్మింపబడలేదని విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. సింపుల్ గా చెప్తారు, మనకి కనపడేది కనపడని వాటి చేత తయారు చేయబడనని అర్థం. ఇప్పుడు ఇది ఒక బుక్, ఓకే, బుక్ దేంతో తయారు చేయబడింది అంటే పేపర్ అనే మెటీరియల్ తో తయారు చేయబడింది. ఈ అట్ట లెదర్ తో తయారు చేయబడింది. ఓకే, పేపర్ లో కానీ అట్ట లోపల ఏముందో మనకు కనిపిస్తుందా? కనిపించింది. ఇప్పుడు ఇది మైక్ ఉంది, ఇలా చూస్తున్నాం కాబట్టి మైక్. అసలు దేని చేత తయారు చేయబడిందో ఆ మెటీరియల్ కనిపిస్తుందా? కనిపించదు. ఇంకా క్లియర్ చేయాలంటే మనం ఒక ఫిజిక్స్ క్లాస్ కి వెళ్ళాలి, 2 నిమిషాలు వెళ్దాం. ఆటమ్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, మాలిక్యూల్స్, ఓకే, వీటి చేత ప్రతి వస్తువు తయారు చేయబడింది. వాటిని మనం చూడగలుగుతాం? చూడలేము, కళ్ళతో చూడలేము. మైక్రోస్కోప్ లో పెడితే మాత్రం చూడగలుగుతాం, కంటితో చూడలేము. సో బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే మనకు కనిపించే విషయములు కనపడి వాటి చేత తయారు చేయాలి. హల్లెలూయా. ఇంకొక మాట చూద్దాం. కీర్తనలు 104వ అధ్యాయం 19వ వచనం. Psalms 104 verse 19. చదవండి. ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను. సూర్యునికి తన అస్తమయ కాలము తెలియను. మీరు ఎవరైనా సూర్యుడికి ఎప్పుడు వెళ్ళిపోవాలో చెప్తారా? సన్సెట్ ఫోన్ చేసి, ఏ బ్రో ఏంటి బ్రో ఎక్కువసేపు ఉన్నా, కొంచెం ఎల్లుగా, కొద్దిగా ఎండలు మండిపోతున్నాయి, కొంచెం రెస్ట్ తీసుకోవచ్చుగా అని చెప్తామా? ఎవరైనా చెప్తారా? లేదు. తన అస్తమయ కాలము తనకు తెలియను. ఇవాళ సన్సెట్ 6 గంటలకు అయింది అనుకోండి, రేపు 5:59కి అవ్వచ్చు, సాయంత్రం పూట. కొన్నిసారి 5 o'clock అవ్వచ్చు, కొన్నిసారి 7 అయినా కూడా సన్సెట్ అవ్వదు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? తన అస్తమయ కాలము తనకు తెలియను. తనకు తెలుసు, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరు దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది దీంట్లో, ఇది చాలా ఇంపార్టెంట్, సూపర్ అండ్ బ్యూటిఫుల్. ఇక్కడ ఏముందంటే ఋతువులను తెలుపుటకే ఆయన చంద్రుడిని నియమించును. ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం రాసిన మాట. 19th సెంచరీలో మన క్యాలెండర్ లో, అనగా మన సంవత్సరంలో 12 నెలలు ఉండే సంవత్సరంలో దాదాపుగా 4, నాకు తెలిసి 4 సీజన్స్ ఉంటాయి. 4 సీజన్స్. ఏంటి చెప్పగలుగుతారా? 4 కాలాలు, దాన్ని ఋతువులు అంటాం. ఎండాకాలము, వర్షాకాలము, చలికాలము, ఇంకోటి స్ప్రింగ్ సీజన్ అంటారు. స్ప్రింగ్ సీజన్ అంటే ఆ పంటల సమయం, కోత సమయం అన్నమాట. అయితే ఈ కాలాలు చేంజ్ అవ్వడానికి ఎవరు కారణం అని బైబిల్ చెప్తుంది తెలుసా? ఎవరంట? చంద్రుడు, ద మూన్. 19th సెంచరీలో ఇంకొక ఆయన మొదలయ్యాడు, ఇది మాత్రం తప్పండి అని చెప్పన్నాడు. సో సైంటిస్టులు రీసెర్చ్ చేయడం మొదలు పెట్టారు. రీసెర్చ్ చేసిన తర్వాత వాళ్ళు తెలుసుకున్నది ఏమిటంటే ఈ కాలాలు మారడానికి కారణం ఎవరంటే చంద్రుడు అని చెప్పి 19th సెంచరీలో వాళ్ళు తెలియపరిచారు, నిర్ధారించారు, ఆన్లైన్ ఇంటర్నెట్ లో కూడా. హల్లెలూయా. ఇంకో మాట చూద్దాం. సొదొమ గొమొర్రా పట్టణాల కథ గురించి మీకు తెలుసు కొంతమంది. ఓకే, సొదొమ గొమొర్రా పట్టణాలలో వాళ్ళు చేసే పాపములు బట్టి దేవుడు కోపం వచ్చి ఆయన ఉగ్రత వచ్చేసింది. ఉగ్రత వచ్చేసి సల్ఫర్ అనే ఒక మంట, సల్ఫర్ యాసిడ్ అనే మంట అగ్ని జ్వాలలో ఉంటుంది. ఇంగ్లీష్ లో క్లియర్ గా ఉంటుంది, స్కందము అని ఉంటుంది. సల్ఫర్ అది వచ్చి వారిని మొత్తము మంటలతో నాశనం చేస్తారు. రైట్. అయితే ఇది ఇక్కడే ఉందండి స్క్రీన్ లో. ఈ ఫోటో చూసినట్లయితే అందరూ చనిపోతారు కానీ లోతు కుటుంబం బతుకుతారు.
కానీ లోతు భార్య ఏమవుతుంది? ఉప్పు స్తంభం అయిపోతుంది. ఆమెకి ఏం చెప్తారు? మేడం మీరు వెనక్కి చూడకండి, కొంచెం ముందు చూసుకురావండి అని చెప్పి ఆమె సింపుల్ గా క్లియర్ రెస్పెక్ట్ఫుల్ చెప్తారు. ఆమె ఏం చేసింది? వెనక చూడొద్దంటే ఏదో తెలుస్తుంది ఇక్కడ. అది వెనక చూస్తే బైబిల్ ఏముంటుంది? ఉప్పు స్తంభం అయిపోయింది అని ఉంటుంది. అయితే ఈ సొదొమ గొమొర్రా పట్టణాల గురించి రీసెర్చ్ చేసి సైంటిస్టులు వాళ్ళు కనుక్కున్న తర్వాత ఈ యొక్క స్తంభానికి వచ్చి ఈ స్తంభం కూడా కాదు. స్తంభం అంటే ఏంటి? మన ఇంటి పక్కన ఉండే పోలు, అది మనకు తెలిసిన స్తంభం. స్తంభం అంటే ఏమిటంటే ఒక మట్టితోనో ఒక పెద్ద మూత చేసిన దాని స్తంభం అని కూడా అనొచ్చు. ఓకే, స్తంభం అనగానే మీరు వెంటనే మన ఇంటి పక్కన ట్రాన్స్ఫార్మర్ కి అటాచ్ చేయడం అనుకోకండి. అయితే ఈ లోతు భార్య ఏం చేసింది? వెనక తిరిగి చూసేసరికి ఆమె ఏమైంది? ఉప్పు స్తంభం అయిపోయిందని బైబిల్లో. సైంటిస్ట్ సొదొమ గొమొర్రా పట్టణాల గురించి రీసెర్చ్ చేసే సమయంలో వారు బైబిల్ ఎక్కడైతే బైబిల్ స్తంభముగా ఏదైతే అయిపోయిందని చెప్పి రచించిన లేఖనాలు గమనించుకొని దాన్ని రీసెర్చ్ చేసిన దీని దగ్గరికి వెళ్ళారు. ఈ స్తంభానికి వెళ్తే ఇది మొత్తం ఉప్పుతో ఉంది. ఎస్, ఇది ఉప్పు స్తంభమైన లోతు యొక్క భార్య శరీరం అని చెప్పి నిర్ధారణ చేస్తుంది. ఓకే, దాని తర్వాత కిందకి వెళ్ళండి. ఇక్కడ ఆగండి. ఇది సొదొమ గొమొర్రా పట్టణం. ఆ ఇల్లులని, ఇంటి ద్వారాలని అగ్ని వర్షం వచ్చేసి, అగ్ని మరియు స్కందకం అని అది వచ్చేసి మొత్తం బూడిద చేసేస్తే, ఆ బూడిదని సైంటిస్టులు వాళ్ళు టెస్ట్ చేస్తే 99% వరకు దాంట్లో సల్ఫర్ దాంట్లో ఉంది అని చెప్పి ఆ బూడిదలో నిర్ధారణ చేశారు. ఇంకా కిందికి వెళ్ళండి. ఫొటోస్ అవి ఒక ఎవరిలో అది వెళ్ళండి. ఇది ఒక ఇంటి ఎంట్రన్స్. ఇప్పటికి ఈ రోజుకి కూడా అలాగే ఉంది. ఆ మెటీరియల్ అంతా రీసెర్చ్ చేస్తే, ఆ దూరం నుంచి ఉన్న ఫోటో అది, ఆ యొక్క పట్టణము, ఆ మెటీరియల్ అంతా అక్కడ ఉన్న ప్లేస్ లో ఉన్న మట్టిని కావచ్చు, ఆ బూడిదని కావచ్చు పరిశోధిస్తే 99% సల్ఫర్. వెళ్ళండి. చాలా అండి. ఇవి ఆ యొక్క బ్రిక్ స్టోన్స్ అంటారు. అంటే బూడి అయిపోయిన తర్వాత అది దగ్గరికి వచ్చి గట్టిగా పోయిన రాళ్ళు. ఆ రాళ్ళని కూడా పరిశోధించినప్పుడు బైబిల్ ఏదైతే చెప్పారో అదే ఎగ్జాక్ట్ గా ఉందని చెప్పి సైంటిస్టులు వాళ్ళు ఒప్పుకున్నారు. ఇప్పటికీ అలాగే ఉంది. 96% అని చేశారా? The brimstone is composed of 96 to 98% sulfur with trace amounts of magnesium which create an extremely high temperature burn. అనగా 96 నుంచి 98% వరకు కూడా దాంట్లో సల్ఫర్ అనేది ఉన్నది. మరియు కూడా అక్కడ ఉన్న ప్రాంతంలో మట్టి కూడా ఆ యొక్క పదార్థాలు కూడా హై టెంపరేచర్ అనగా చాలా ఎక్కువ మంటుట యొక్క టెంపరేచర్ ద్వారా తీసుకెళ్లడం వల్ల అలా జరిగిందని చెప్పి సైంటిస్ట్ నిర్ధారణ చేశారు. బైబిల్ అంటుంది. ఇది ఆ సైంటిస్ట్, ఆయన పేరు జేసన్, ఆయన నిర్ధారించాడు, ఆయన రీసెర్చ్ చేశాడు. హల్లెలూయా. సొదొమ గొమొర్రా పట్టణాలలో ఆ విధంగా చేయడం మానవుడికి సాధ్యం కాదు కదా. కానీ అంత ఉగ్రత వచ్చి అందరూ చనిపోయారు అంటే అది బైబిల్లో రాసినట్టు లెక్క నిజంగా చరిత్రలో కనబడుతుంది. ఇంకో మాట చూద్దాం. జెనసిస్ చాప్టర్ 6 లో నోవా ఆర్క్ గురించి చూద్దాం. నోవా పడవ. మీరు చాలా సార్లు ఈ యొక్క మాట వినే ఉంటారు. నోవా ఆదికాండం 6వ అధ్యాయంలో మీరు తర్వాత ఇంటికి చదవండి. నోవా పడవ గురించి రచించబడుతుంది, లిఖించబడింది. ఈ నోవా పడవ మొత్తం ప్రళయం అయిపోయిన తర్వాత పడవ వచ్చి ఎక్కడ ఆగుంటుందంటే అరారత్ అనే పర్వతాల మీద ఆగుంటుంది. ఒక రోజున ఈ అరారత్ అనే పర్వతాలు, మౌంటైన్స్ ఎక్కడ ఉన్నాయంటే టర్కీ దేశంలో ఉన్నాయి. ఎక్కడున్నాయి? టర్కీ దేశంలో ఉన్నాయి. అయితే ఈ టర్కీ దేశంలో ఒక రోజున మిలిటరీ వాళ్ళు హెలికాప్టర్ మీద సర్వే చేస్తున్నారు. పైకి వెళ్ళి మొత్తం ఏరియా అంతా చెక్ చేస్తున్నప్పుడు ఒక మిలిటరీ హెలికాప్టర్ లో ఉన్న కమాండర్ కి ఏదో పెద్ద ఆకారం కనిపించినట్టుగా కనిపించింది. ఏంటి అని చెప్పి ఆ లొకేషన్ మార్క్ చేసుకొని తర్వాత ఆయన మరియు ఆ యొక్క సోల్జర్ సైనికులు అందరూ వెళ్ళి ఆ లొకేషన్ కి నడక ప్రయాణం చేసి వెళ్ళి చూశారు. చూసినప్పుడు అక్కడ ఏముందంటే, ఈ రైట్ సైడ్ చూడండి, ఇది అక్కడ ఒక పడవ ఆకారములో ఉన్నట్టు ఒక చెక్కతోని తయారు చేసి అక్కడ పెట్టినట్టుంది. ఎవరైనా తీసుకొచ్చి పెట్టారా అంటే ఇంపాసిబుల్. ఎందుకంటే పర్వతాల మీద ఉంది. అంత పెద్ద పడవని తీసుకొచ్చి పెట్టడం అంత ఇంపాసిబుల్ కాదు. అది తెలిసి గవర్నమెంట్ తెలియజేస్తే, గవర్నమెంట్ వాళ్ళు కొంతమంది శాస్త్రవేత్తలు తెలియపరిస్తే వాళ్ళందరూ వచ్చి కొన్ని సంవత్సరాలు రీసెర్చ్ చేస్తారు. ఆయన రీసెర్చ్ చేసిన సైంటిస్ట్ పేరు రాన్ వ్యాట్ అనే వ్యక్తి సైంటిస్ట్ చేసి అక్కడికి వెళ్ళి
దాన్ని పరిశీలించి తాను తెలుసుకుంది ఏమిటంటే, చిన్నప్పుడు ఎప్పుడో సండే స్కూల్లో చదివిన యొక్క నోవా యొక్క పడవ గురించి ఇదే కావచ్చు అని చెప్పి బైబిల్ తిరిగేసి ఇంకా పరిశోధించి ఇది కరెక్టేనా అని పరిశోధించినప్పుడు అప్పుడు తెలుసుకున్నాడు ఇది నిజమైన, మరి బైబిల్లో చెప్పిన అరారత్ పర్వతాలు ఇవే కదా, బైబిల్లో చెప్పిన ఆ యొక్క నోవా పడవ ఇదే కావచ్చు అని చెప్పి పరిశోధించి ఫైనల్ గా ఆయన నిర్ధారించారు. ఏ విధంగా నిర్ధారించారంటే, బైబిల్లో క్లియర్ గా ఉంటుంది నోవా పడవ ఏ విధంగా నిర్మించాలి, బిల్డ్ చేయాలి, ఏ విధంగా కట్టాలి, మెటీరియల్, స్క్రూలు ఏ విధంగా వాడాలి అన్ని ఉంటాయి. అవన్నీ కూడా మ్యాచ్ అయ్యి తర్వాత రాడ్ మ్యాటర్ శాస్త్రవేత్త సైంటిస్ట్ ప్రకటించారు. ఆయన తర్వాత వేరే వాళ్ళు కూడా బయలుదేరి వాళ్ళు పరిశోధించారు, వాళ్ళు కూడా ఇది నోవా యొక్క పడవ అని చెప్పి నిర్ధారించారు. ఇప్పుడు చెప్పండి, మానవుడికి సాధ్యమా ఇది? ఇంపాసిబుల్. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క విషయములు బైబిల్ గ్రంథంలో లిఖించబడ్డాయి. ఇవన్నీ మనకి రుజువులు బైబిల్ గ్రంథం నిజమని తెలియపరచడానికి. హల్లెలూయా. ఇంకో మాట చూద్దాం. లెవిటికస్ 13:46, లేవియా కాండము 13:46 13:46 వచనం. ఆ పొడ వానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడై ఉండును. వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసింపవలెను. వాని నివాసము పాలెమునకు వెలుపల ఉండవలెను. చాలండి. అసలు ఇది పట్టించుకోలేదు చాలా సంవత్సరాలు. అంటే కొన్ని సమయాల్లో పట్టించుకున్నారు, కానీ 2020 వరకు ఎవరు పట్టించుకోలేదు వచ్చినాను. ఇది రాంగ్ కదా అనుకున్నారు. బట్ 2020లో రుజువు అయింది. 2020లో ఏమొచ్చింది చెప్పండి? కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు ఏం చేశారు అంటే చాలా చేశారు. ఎవరికైనా కోవిడ్ వచ్చిందనుకోండి, వాళ్ళ ఇంటి ముందు బ్యానర్ కట్టేసి డబ్బు కట్టేసి ఈ ఇంటికి పోవద్దని చెప్పి మొత్తం సపరేట్ చేసినట్టు చేశారు కదా. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఎప్పుడైనా కంటామినేటెడ్ అంటే ఇన్ఫెక్షన్స్, కొన్ని డిసీజెస్ వచ్చినప్పుడు వారిని క్వారంటైన్ చేయాలి, వాళ్ళని వేరుపరచాలి. మరొకసారి చూద్దాం ఆ మాటని. లెవిటికస్ చాప్టర్ 13:14. ఆ పొడవానికి కలిగి ఉన్న దినములన్నీ వాడు అపవిత్రుడై ఉండును. వాడు అపవిత్రుడు కనుక వాడిని ప్రత్యేకముగానే ఉంచాలి. ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు ఏం చేశారు? కరోనా వచ్చినప్పుడు ఏం చేశారు? వాళ్ళని సపరేట్ చేశారు. ఈ బైబిల్లో క్లియర్ గా రాసింది. కంటామినేటెడ్ డిసీజ్, ఎయిర్ ద్వారా స్ప్రెడ్ అయ్యే డిసీజెస్ ఖచ్చితంగా స్ప్రెడ్ అయితే కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా ఇది ఎప్పుడు కనుక్కున్నారు తెలుసా? బైబిల్ విషయాన్ని ఎప్పుడు పాటించడం మొదలు పెట్టారంటే 17వ శతాబ్దం నుంచి పాటించడం మొదలు పెట్టారు. 17వ శతాబ్దంలో 19వ శతాబ్దంలో స్మాల్ పాక్స్ అనే ఒక డిసీజ్ వచ్చింది. ఆ సమయంలో కూడా ఆ స్మాల్ పాక్స్ నిర్మూలించడానికి కూడా ఈ యొక్క వచనాన్ని తీసుకొని క్వారంటైన్ చేయడం మొదలు పెట్టారు. అలాగే చివరిగా ఇంకో 2 చూద్దాం. రెడ్ సీ క్రాసింగ్, ఎర్ర సముద్రము 2 పాయలు చీల్చుండడం. ఆ విధముగా మళ్ళా ఫరో సైన్యం వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం మళ్ళీ నార్మల్ గా ఉండడం. ఆ ఫరో సైన్యం వాళ్ళు తీసుకొచ్చిన రథాలు, గుర్రాలు అన్ని కూడా ఆ సముద్రంలో భూగర్భంలోకి వెళ్ళి సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయి చనిపోయినట్టు మన వాక్య భాగంలో ఎక్సోడస్ చాప్టర్ 14 లో ఉంటుంది. నిర్మాకాండం ఇంత 14 వచ్చి చదువుకుని నేర్చుకున్నాక డివోషన్లో, దాని తర్వాత చదవండి. ఈ వచనాలు ఉంటాయి. 21వ వచనంలో క్లియర్ గా ఉంటుంది అన్నమాట. చదవండి. అయితే మీకు ఆ రుజువులు చూపించాలని ఆశపడుతున్నాను. ఇది ఎర్ర సముద్రం యొక్క పిక్చర్, ఏరియల్ పిక్చర్. ఇక్కడ ఇవి చూసినట్లయితే, ఈ ఫోటో చూసినట్లయితే మీరు చూడండి, ఇంటర్నెట్ చాలా ఫొటోస్ ఉన్నాయి, రుజువులు తర్వాత రీసెర్చ్ చేయండి. ఇవేమిటంటే ఆ గుర్రపు రథముల యొక్క చక్రాలు, తర్వాత అక్కడ దొరికిన బోన్స్, వాటిని బయటికి తీసుకొచ్చి ఈ బోన్స్ ఎవరివి, మనుషులువా జంతువులువా, ఏ జంతువుది అని చెప్పి పరిశోధించినప్పుడు ఈ గుర్రపు రథము చక్రాలు మరియు బోన్స్ కూడా ఆ గుర్రపు యొక్క శరీరము యొక్క ఎముకలని చెప్పి నిర్ధారణ చేశారు. కొంతమంది మనుషులు కూడా ఉన్నాయి. ఒక్కసారి గమనించండి, అసలు మనిషి ఈత పట్టుకొని పోయి నీళ్ళలో చనిపోవచ్చు, కానీ అసలు గుర్రం ఎందుకు పోయి నీళ్ళలో చచ్చిపోతుంది? చాలా రేర్ అది. ఆ రోజున ఆ రెడ్ సీ మరి సేమ్ ప్లేస్ ఈ నుంచి నేను రీసెర్చ్ చేస్తాను, నేను పరిశోధించిన సైట్ ఇది. ఇందులో ప్రతి ఒక్కటి రెడ్ సీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా రెడ్ సీ ఎక్కడ ఉంది, బైబిల్ ఏం చెప్పారు, ఎగ్జాక్ట్ మన చరిత్రలో ఎక్కడ ఉందని చెప్పి మొత్తం క్లియర్ కట్ గా చెక్ చేసి చెప్పిన విషయాలు ఈ సైట్ లో ఉంటాయి. ఏ స్థలమునందైతే బైబిల్లో తెలియపరుచుందో, ఏ స్థలమునందైతే ఫారో సైన్యము ఆ యొక్క గుర్రాలని చెప్పి చనిపోయినాయో యాజ్ ఇట్ ఈస్ క్లియర్ గా ఉంటుంది. హల్లెలూయా. చివరి మాట చూద్దాం. 2 రాజులు 2వ అధ్యాయం 21వ వచనం. అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి
అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చుదేమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనక ఇక దీని వల్ల మరణము కలగబోవును, భూమి నిస్సారంగా ఉండదు అనేది. దీన్ని ఎలీషా స్ప్రింగ్ అంటాం. ఎలీషా నీటి ఊట. ఆ ఫోటో వేద్దాం. ఎలీషా నీటి ఊట. అయితే యెరికో పట్టణములో అందరూ చనిపోతుంటారు. గర్భము ధరించిన స్త్రీలు వాళ్ళు మిస్క్యారేజ్ అవ్వటం, చిన్నపిల్లలు స్కిన్ డిసీజెస్ రావడం, చాలా జబ్బులతోని వాళ్ళు భయంకరమైన జబ్బులతోని బాధపడుతూ చనిపోతుంటే ఆ ఊరు ప్రజలందరూ కలిసి, ఆ పట్టణ ప్రజలందరూ కలిసి ఎలీషా వచ్చాడని తెలుసుకొని ఎలీషా దగ్గరికి వెళ్ళి, అయ్యా మమ్మల్ని కాపాడండి, రక్షించండి, యెహోవా దేవుడు వేడుకోనండి అని చెప్పి మరి ప్రార్థన చేసినప్పుడు యెహోవా వచ్చేసి, ఎలీషా వచ్చేసి ఆ నీటి దగ్గరికి వచ్చేసి ఒక గిన్నెను తీసుకొని ఆ నీటిలో కూర్చొని ప్రార్థన చేసి ఆ యొక్క నీటిని శుభ్రపరిచి పరిశుద్ధపరిచిన తర్వాత ఏముంటుందంటే ఈ యొక్క పట్టణము ఈ యొక్క ఊట ద్వారా వచ్చే నీరుతోని తాగుతుంటది. ఇప్పటి వరకు కూడా, ఈ రోజు వరకు కూడా ఆ పట్టణంకి వచ్చే నీరు ఆ నీటి ఊట. ఆ నీటి ఊట యొక్క పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చుదేమనగా ఈ నీటిని నేను బాగు చేస్తున్నాను కనుక ఇక దీని వలన ఎవరు కూడా ఇబ్బంది పడరు, ఎవరు కూడా జబ్బు చేయబడరు అని చెప్పన్నారు. అయితే ఇది ఈ రోజు ప్రెసెంట్ డే ఉన్న పిక్చర్. ఇది ఏముంటుంది అక్కడ రాసింది, ఎలీషా డ్రింకింగ్ వాటర్, ఎలీషా స్ప్రింగ్, ఎలీషా నీటి ఊట అని తెలియపరుస్తున్నారు. హల్లెలూయా. ఈ రోజు వరకు కూడా మీరు ఎప్పుడైనా ఎరికో పట్టణానికి వెళ్ళినప్పుడు కానీ ఎవరైనా వెళ్ళిన వాళ్ళతో మాట్లాడండి, ఆ ఎలీషా నీటి ఊట చూసి రండి అని చెప్పండి వాళ్ళకి. ఈ రోజు వరకు కూడా ఆ పట్టణవంతుడు కూడా మంచి నీళ్లు ఈ యొక్క నీటి నుంచి వస్తాయి. హల్లెలూయా. అది ఎవరి వల్ల సాధ్యమండి? మానవుడి వల్ల సాధ్యమా? దేవుని వల్ల సాధ్యము. మానవుడి వల్ల సాధ్యమైతే ఇవాళ వచ్చిన మంచి వాటర్ రేపు రావు. అవునా కదా? ఇవాళ వచ్చిన మంచి వాటర్ రేపు వచ్చే అవకాశం వస్తుందో లేదు తెలియదు. కానీ దేవుడి దగ్గర ఎవరైతే నమ్ముతారో ఈ నీటి ఊట వల్ల వారు ఎప్పుడు కూడా వర్ధిల్లబడతారు. హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు చూపించామంటే బైబిల్ గ్రంథము రియల్, సైంటిఫిక్ పరంగా రియల్. ఎందుకు సైంటిఫిక్ మీద ఫోకస్ చేశానంటే సైంటిస్టులు అంటారు కదా, ఏదైనా రుజువు ఉంటేనే మేము నమ్ముతాం, దేవుని నమ్మం, మేము రుజువులు ఉంటే నమ్ముతాం. అందుకనే సైన్స్ ప్రకారంగా రుజువులు చాలా వచ్చాయి, ఇంకా అనేక రుజువులు వచ్చాయి. హల్లెలూయా. ప్రతి ఒక్క దానికి నిర్వచనం ఉంది, ప్రతి ఒక్క దానికి అర్థం ఉంది బైబిల్ గ్రంథంలో. రానున్న రోజుల్లో చూద్దాం, వీలైతే దేవుచితమైతే అవి కూడా మనము నేర్చుకుంటాం. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. అయితే బైబిల్ గ్రంథం ఎప్పుడు చదవాలి అనే అంశం మనం చర్చ చేసుకుని 2 నిమిషాలు ముగించుకుందాం. ఎప్పుడు చదవాలి తెలుసా? ఒక కథ చెప్తాను. 2 Chronicles లో ఉంటుంది, దినవృత్తాంతంలో ఉంటుంది. మీరు తర్వాత ఇంటికి వెళ్ళాక చదవండి. కానీ ఒక్క వచనాన్ని నేను ఇక్కడ తెలియపరుస్తాను. 2 దినవృత్తాంతం 18వ అధ్యాయం 4వ వచనం. మరియు యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో నేను యెహోవా సంగతి విచారణ చేయదము రండగా. చాలండి, నేను ఒక చిన్న స్టోరీ లాగా చెప్పి నేను ముగిస్తాను. యెహోషాపాతు అనే రాజు, ఓకే, యూదా దేశంకి రాజు. ఇజ్రాయెల్ ప్రజలు 12 తెగలు, అందులో 2 తెగలు ముఖ్యంగా యూదా తెగ మొత్తం వాళ్ళు విడిపోయి వాళ్ళు యూదా దేశం అనే రాజ్యం వాళ్ళు స్థాపించుకున్నారు. మిగతా వాళ్ళందరూ ఇజ్రాయెల్ దేశానికి రాజ్యంగా స్థాపించుకున్నారు. ఇజ్రాయెల్ దేశానికి రాజు ఆహాబు, ఈ యూదా దేశానికి రాజు యెహోషాపాతు. అయితే ఆహాబు మాత్రము వేరే ఒకరిని ఇష్టపడి ప్రేమించి, కానీ ఆ స్త్రీ వారు అన్యస్తురాలు, అదే విధంగా అన్య దేవతలను పూజిస్తారు. కానీ ఈయన ఏమనలేక ఆమెతో పాటు అన్య దేవతలు, అనే విగ్రహాలు, వాళ్ళందరూ కూడా వారితో పాటు ఆ స్త్రీతో పాటు 400 మంది ప్రవక్తలు ఈ యొక్క ఆహాబ్ దేశానికి, ఇజ్రాయెల్ దేశానికి వస్తారు. ఆ విధంగా మరి కొన్ని విగ్రహాలను జరగడం అవన్నీ జరుగుతుంటాయి. అయితే ఎక్కడ? ఇజ్రాయెల్ దేశంలో ఆహాబ్ దగ్గర. అయితే ఆహాబ్ మాత్రము యూదా రాజ్యం యొక్క రాజు యెహోషాపాతు ఉన్నాడు, ఆయన చాలా బలవంతుడు, బలశాలి అని చెప్పి తెలుసుకొని ఈయన శత్రువులు ఉంటారు, ఆహాబు శత్రువులు ఉంటారు, వేరే వాళ్ళు. వారి మీద దండయాత్రకు వెళ్ళాలంటే ఆయన ఓడిపోతాడు, చనిపోతాడు అని అర్థం చేసుకొని ఈయన యెహోషాపాతు యొక్క నాకు సపోర్ట్ కావాలని చెప్పి యెహోషాపాతు దగ్గరికి వెళ్ళి మాట్లాడడం మొదలు పెడతాడు. మంచిగా మాట్లాడతాడు. ఏమనంటే, సార్ మీరు మంచి వాళ్ళని పొగట మొదలు పెడతారు, మీ కొడుకులు కూడా మంచి వాళ్ళని పొగట మొదలు పెడతారు. యెహోషాపాతు హ్యాపీ అయిపోతాడు, ఉండిపోతాడు, ఎందుకంటే బోరుతున్నారు కదా. దాని తర్వాత మీరు మంచి వాళ్ళు, మీ కొడుకులు కూడా మంచి వాళ్ళు, నా కుమార్తెకి మీ కొడుకుని ఇవ్వండి అని చెప్పి పెళ్లి సంబంధం మాట్లాడతారు. పెళ్లి సంబంధం మాట్లాడిన తర్వాత గమనించండి, వీరు యూదా దేశపు వాళ్ళు
యెహోవా విశ్వాసము, దేవుని నమ్ముకున్న వారు, అహాబు వారు దేవుని నమ్మకంగా ఉన్నది వారు వచ్చి ఆ యొక్క వివాహం గురించి మాట్లాడతారు. యెహోషాపాతు ఓకే అంటాడు. దేవుణ్ణి సంప్రదించలే, దేవుని వాక్యాన్ని చెక్ చేసుకోలే, దేవుని చెక్ చేసుకోలే, ఓకే అంటాడు ఆ పెళ్లి సంబంధం. దాని తర్వాత యెహోషాపాతుని ఏం చేస్తాడంటే అహాబు తన రాజ్యంగా ఆహ్వానిస్తాడు. ఆహ్వానించుకున్న తర్వాత ఇతను ప్లస్ వారితో సైనికులు కొంతమంది వెళ్తారు, విందుకు పిలుస్తాడు, భోజనానికి పిలుస్తాడు. భోజనానికి పిలిచిన తర్వాత యెహోషాపాతు రాజు వస్తున్నాడని చెప్పి ఆహారం ఏం చేస్తారంటే మంచి మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, 65 అన్ని రెడీ చేపిస్తారు. వాళ్ళందరూ హ్యాపీగా తింటారు. ఎవరు? యెహోషాపాతు మనతో వచ్చిన సైనికులు హ్యాపీగా తింటారు. ఆ టైంలో మెల్లగా ఒక సందు చూసుకొని అహాబు అడుగుతాడు కదా, సార్ నాకు 2 శత్రువులు ఉన్నారు, వాళ్ళని ఫైటింగ్కి వెళ్ళాలి, నేను వెళ్తే మీరు ఓడిపోతాను, కానీ మీరు కూడా నాతో పాటు వస్తే బాగుంటది, మీరు నాకు తోడుకుంటే ధైర్యం ఉంటుంది అంటే అప్పుడు యెహోషాపాతు అంటాడు, అధ్యాయం చదవండి మీ తర్వాత. యెహోషాపాతు అంటాడు కదా, నా మనుషులే నీ మనుషులు, నీ మనుషులే నా మనుషులు అంటారు, కానీ నేను దేవుణ్ణి ఒకసారి చెక్ చేసుకుంటా. ఆ మాట చదువుదాం మరొకసారి. 4వ వచనంకి వెళ్ళండి. యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో నేను యెహోవా సంగతి విచారణ చేయదు అంటారా. మనం వెళ్ళి యెహోవాని అడుగుదాం అని చెప్పి అంటాడు. పెళ్లి సంబంధం విషయంలో యెహోవాని అడగలే, భోజనం చేయాల్సిన విషయం యెహోవాని అడగలే, కానీ యుద్ధము చేయాల్సిన సమయంలో యెహోవాని అడుగుతున్నాను. మనం ఏం చేస్తాం తెలుసా? కొన్ని సమయాల్లో మాత్రమే దేవుని దగ్గరికి అడుగుతుంటాం, కొన్ని సమయాల్లో మాత్రమే దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలనుకుంటాం, బైబిల్ యొక్క వాక్యం చదవాలనుకుంటాం, బైబిల్ దగ్గర శోధించి పరిశీలించి దేవుని చిత్తమా కాదా తెలుసుకోవాలంటాం. కొన్ని విషయాలు పట్టించుకో. ఆ రోజు యెహోషాపాతు ఏం చేస్తున్నా అర్థం చేసుకుందాం. ఓకే, వేరే రాజ్యముతోని యెహోవా యందు నమ్మకం ఉంచని వాడి యందుతోని వివాహము ఒప్పుకున్నాడు ఈ రాజు. అది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. ఎప్పుడు దేవుని దగ్గర చెక్ చేసుకున్న, దేవుడితో మాట్లాడకుండా ఓకే చెప్పేశాడు. భోజనానికి కూడా వెళ్ళాడు, కానీ ఎప్పుడైతే యుద్ధము గురించి డిస్కషన్ వచ్చిందో అప్పుడు దేవుని చెక్ చేయాలని అన్నాడు. మనము కూడా ఏం చేస్తుంది తెలుసా? కొన్ని విషయాలు మాత్రమే దేవునితో మాట్లాడాలి, దేవునితో చెక్ చేయాలనుకుంటూ ఉంటాం, కానీ మనం ఏం చేయాలి తెలుసా? ప్రతి ఒక్క విషయం దేవునితో చెక్ చేయాలి, ప్రతి ఒక్క విషయం దేవునితో చెక్ చేయాలి. ఎందుకంటే మన ఇష్టానుసారంగా మనం వెళ్ళిపోతాం, మనం చేయాల్సిన అన్ని గలిబిలి గందరగోళం అన్ని చేసేసి మన దేవ ఎక్కడో కొంచెం చేయమని అడుగుతుంది. అది చేస్తుంటాం కామన్ గా. మనం చేయాల్సింది ఏంటి తెలుసా? లార్డ్ ఐఎమ్ గోయింగ్ నౌ, దేవుని ఇప్పుడు వెళ్తున్నాను, నన్ను నీ నిశ్చిత ప్రకారంగా నడిపించు అని అప్పుడే దేవుని సంప్రదించుకొని మనం ముందుకు వెళ్ళాలి. 400 మంది ప్రవక్తలు వస్తారు, అహాబ్ సైడ్ నుంచి వచ్చి యుద్ధం మీరు వెళ్ళొచ్చు అని చెప్తారు. కానీ మిఖాయా అనే ప్రవక్త వస్తాడు. ఆ ప్రవక్త ఎవరు? యెహోవా దేవుని దగ్గర నుంచి వచ్చిన ప్రవక్త వస్తాడు. ఎవరు పిలిపిస్తారు? యెహోషాపాతు పిలిపిస్తాడు. ఆయన వచ్చి అంటాడు, కానీ యెహోషాపాతు రాజు నువ్వు యుద్ధానికి వెళ్తే నువ్వు గెలుస్తావు, కానీ అహాబ్ మాత్రం లేపేస్తా చచ్చిపోతాడని చెప్తాడు. అహాబు షాక్ అయిపోతాడు. అదేంటి, మా దగ్గర 400 మంది ఉన్నారు, వాళ్ళు వచ్చి నువ్వు బతుకుతావు, నువ్వు విజయాలు పొందుకుంటావు, నువ్వు ఒక్కరి మాత్రం వచ్చి చెప్తున్నావు అని అంటే ఇది నా మాట కాదు, దేవుని యొక్క యెహోవా దేవుని యొక్క మాట అని చెప్పి అంటారు. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? యెహోవా దేవుడు ఏదో చెప్తూ ఉంటాడు, ఈ మిఖాయా కూడా ఏం చెప్తుంటాడు, నా ఇష్టానుసారంగా పోతానని చెప్పి తను సైనికుడు బట్టలు వేసుకొని యెహోషాపాతు రాజు బట్టలు వేసుకొని రాజుతో పాటు యుద్ధానికి వెళ్తాడు. రాజుతో యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ శత్రు దేశప్పుడు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే రాజు మీద యెహోషాపాతు మీద దండయాత్రకు యుద్ధం చేస్తూ తన మీదకి వచ్చి చంపాలని ప్రయత్నం చేసి దగ్గరకు వచ్చి చూస్తే ఈయన యాక్చువల్ అహాబు రాజు కాదు, ఈయన వదిలేసేసి అహాబు రాజు ఎవరో వాళ్ళు వెళ్ళిపోతుంటే అహాబు రాజు ఎక్కడో పని చేసుకుంటే చిన్న ఫైటింగ్ చేసుకుంటాడు, సైనికుడుగా ప్రవర్తిస్తుంటే సూర్యుని చూసి వీడు ఎవరు తెలిసిన వీడు మన శత్రువు, వీడు అహాబు చెప్తే వచ్చి లేపాస్తాం. హల్లెలూయా. 5వ అధ్యాయం చదవండి, 19 చదవండి. యెహోషాపాతు ఒకవేళ ఆ రోజు దేవుడితో చెక్ చేయకుండా యెహోషాపాతు లేపేసేవారేమో. సో గమనించుకుందాం, మన జీవితంలో దేవుడితో మనం చెక్ చేయాలి, మాట్లాడాలి, దేవుని చిత్తమా కాదు తెలుసుకోవాలి. వాక్యం అనే పుస్తకాన్ని సిల్లీగా, లైట్ గా, కేర్లెస్ గా, క్యాజువల్ గా పుస్తకం ఉందిలే అని చెప్పి తీసుకోకండి. చదవండి, ప్రాక్టీస్ చేయండి. అప్పుడు ప్రతి వాక్యము కూడా నీకు నాకు ఏ విధంగా ఉంటుంది తెలుసా? ప్రయోజనకరంగా ఉంటుంది. బైబిల్ చూపిస్తుంది. హిస్టరీ ప్రకారంగా, సైంటిఫిక్ పరంగా, ఫిలాసఫీ పరంగా, సైకలాజికల్ పరంగా, ఫైనాన్స్ పరంగా, పేరెంటింగ్ పరంగా, ఏ పరంగా చూసినా కూడా బైబిల్ రియల్. బైబిల్ రుజువైనది, నిజమైన పుస్తకము. నీ చేతుల్లో నా చేతుల్లో ఉందంటే సంతోషకరమైన విషయం. హల్లెలూయా. మరి ఈరోజు నిర్ణయం తీసుకుందాం,
ఒక కమిట్మెంట్ తీసుకుందాం. బైబుల్ అన్న వాక్యం మన చేతిలో ఉంది, దాన్ని సిల్లీగా, సింపుల్ గా, క్యాజువల్ తీసుకోవడం కాదు, చదవాలని చెప్పుకుంటాం. నేను తీసుకుంటాం. ఈరోజు వాక్యం కొంత సమయం ఎక్కువై ఉండొచ్చు, కానీ విలువైన విషయాలు నేర్చుకున్నామని నేను నమ్ముతున్నాను. మీరు నమ్మునట్లయితే నాతో పాటు కూడా నిల్చొని బైబుల్ వాక్యాన్ని చదువుతాను, ఎవరు వేస్తాను, పరిశుద్ధాత్ముని యొక్క సహాయం పొందుకుంటాను. నేను పరిశుద్ధాత్ముడి ద్వారా నేను వాక్యాన్ని బోధించుకుంటాను, జ్ఞాపకం చేసుకుంటాను. ఒక నిర్ణయం తీసుకుందాం. హల్లెలూయా. పరిశుద్ధుడా మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు నేను తండ్రి.